హాయ్. హలో. నమస్తే అందరికి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'లవ్ యూ కన్నా' ఎపిసోడ్ 69. స్టోరీ చదివే ముందు ఛానల్‌ని తప్పకుండా కొత్త కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. స్టోరీస్ ముందుగానే చదవాలి అనుకుంటే మెంబర్‌షిప్ తీసుకోండి మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే. జానుని వెంటనే డాక్టర్స్ హాస్పిటల్‌లో అడ్మిట్ చేసుకుంటారు. ఇక ప్రసాద్, జ్యోతి గారు ఇంకా సిరి, జాను ఉన్న రూమ్ ముందు నిలబడి ఉంటారు. కంగారుగా ఏం వినాల్సి వస్తుందో అని. అరగంట తర్వాత డాక్టర్ గారు బయటకి వచ్చి, "మీరేమవుతారు పేషెంట్‌కి" అని అడిగారు ఆవిడ. "మా కోడలండి తను. మా కొడుకు భార్య" అని చెప్పారు జ్యోతి గారు. "సారీ అండి. తనకి అబార్షన్ అయిపోయింది. తను చాలా స్ట్రెస్ తీసుకున్నట్టుంది. అలాగే ప్రెగ్నెన్సీ కూడా చాలా వీక్‌గా ఉంది. అందుకే ప్రెగ్నెన్సీ నిలవలేకపోయింది. బేబీ కూడా లోపల చాలా వీక్‌గా ఉందేమో. అందుకే మేమేమి చేయలేకపోయాం" అని చెప్పారు డాక్టర్. ఆ మాట వినగానే సిరి బాధగా చైర్‌లో కూలబడితే, జ్యోతి గారు నోటి మీద చెయ్యి వేసుకొని, "మా కోడలు ఎలా ఉంది మేడం ఇప్పుడు" అని అడిగారు ఏడుస్తూనే. "షీస్ ఆల్ రైట్. కాకపోతే తను కూడా చాలా వీక్‌గా ఉంది. ఇప్పుడు అబార్షన్ అవ్వడం వల్ల తను ఇంకా చాలా వీక్ అవుతుంది. తనకి మీరే కాస్త ధైర్యం చెప్పాలి. తనిప్పుడు స్పృహలో లేదు. తనకేం తెలియదు. కానీ తను స్పృహలోకి వచ్చాక బేబీ లేదు అని తెలిస్తే తన మెంటల్ కండిషన్ ఇంకా చాలా వీక్ అవుతుంది. జాగ్రత్త" అని జ్యోతి గారు భుజం తట్టి ఆవిడ వెళ్ళిపోయారు. జానుకి చేయాల్సిన ట్రీట్మెంట్ అంతా ఆవిడ పూర్తి చేసి అప్పటికే ప్రసాద్ గారి కళ్ళల్లో నుండి కూడా నీళ్లు కారిపోతూ ఉంటే, జ్యోతి గారు ఆయన భుజం మీద తల వాల్చి, "వీడు ఎంత పని చేశాడో చూసారా? మన ఇంటి వారసుడండి. మొదటి వారసుడికే ఇలా జరిగింది. వాడికి తెలుసు కదా అమ్మాయి తల్లి కాబోతుందని. అలాంటప్పుడు ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి భార్యని. ఎంతలా బాధ పెట్టాడో వాడు. వాడైతే రానివ్వండి వాడి సంగతి. అమ్మాయి లేస్తే ఎంత బాధపడుతుందండి. ఇప్పుడు వాడి పిల్లలు రాబోతున్నారనే కదా ఇంత రిస్క్ చేసి మరీ పెళ్లి చేసుకున్నాడు. అలాంటిదే అమ్మాయిని ఎందుకు ఇంతలా బాధకి గురి చేశాడు? ఆ అమ్మాయి ఎన్ని బాధలు తట్టుకోలేక తనలో తనే నలిగిపోవడంతో ఇలా జరిగుంటుంది. అయ్యో భగవంతుడా! ఇప్పుడేం చేయాలి దేవుడా నేను? అని తల పట్టుకొని ఏడుస్తూ ఉంటారు జ్యోతి గారు. అబార్షన్ జరిగినందువల్ల జానుకి పైగా మత్తు ఇవ్వడం వల్ల తనకి ఉదయం వరకు మెలకువ అస్సలు రాదు. సిరి, ప్రసాద్, జ్యోతి గారు బాధగా జాను ఉన్న రూమ్ ముందు ఎక్కడి వాళ్ళు అక్కడ కూర్చుండిపోతే, ఉదయం 8కి లేచి కృష్ణ అతడి ఫోన్ తీసుకొని చూసేసరికి జ్యోతి గారి నుండి చాలా మిస్డ్ కాల్స్ ఉండడంతో వెంటనే ఫోన్ చేస్తాడు జ్యోతి గారికి. జ్యోతి గారి ఫోన్ సిరి దగ్గర ఉండడంతో వెంటనే లిఫ్ట్ చేసి, "హలో అన్నయ్య. జానుకి నైట్ కడుపు నొప్పి లేచింది. హాస్పిటల్‌లో ఉన్నాం మేము" అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది. అంతే తాగిన మత్తంతా వదిలి మొహానికి నీళ్లు కొట్టుకొని వెంటనే కార్‌లో హాస్పిటల్‌కి బయలుదేరాడు కృష్ణ. వాళ్ళెక్కడ ఉన్నారో సిరి ముందే చెప్పడంతో అక్కడికి వెళ్లి సిరి అని పిలిచాడు కృష్ణ. అప్పుడే జ్యోతి ప్రసాద్ గారు కూడా కొడుకుని చూసి జ్యోతి గారు కోపంగా వెళ్లి కృష్ణ 2 చెంపలు పగలగొడతారు. "నువ్వసలు మనిషివేనా కృష్ణ? అమ్మాయి ఏ పరిస్థితుల్లో ఉందో తెలిసి కూడా అమ్మాయిని నిన్న అంతలా బాధ పెట్టావా? ఎందుకురా ఇలా రాక్షసుడిలా మారిపోతున్నావు? ఇప్పుడు ఆ అమ్మాయి లేచి నా బిడ్డ ఏది అని అడిగితే ఏం చెప్పమంటావురా? నీ బిడ్డ ఈ భూమి మీదకి రాకముందే అనంత లోకాలకు వెళ్ళిపోయింది కదరా! ఆ బిడ్డ చావుకి ఇప్పుడెవరు కారణంరా? ఎవరు చెప్పు కృష్ణ చెప్పు" అని జ్యోతి గారు కృష్ణ కాలర్ పట్టుకొని ఏడుస్తూ ఉంటే, "బేబీ, బేబీకేమైందమ్మా" అని అడిగాడు కృష్ణ. అప్పటికే అతడి మనసు నిజాన్ని అంగీకరించడానికి ఒప్పుకోవడం లేదు. కళ్ళ వెంట కన్నీళ్లు కారిపోతున్నాయి. "మీ బిడ్డ ఇక లేదు కృష్ణ. జానుకి అబార్షన్ అయ్యింది." ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానెల్‌ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బై. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.